ఇక మనం బుట్ట అయితే మొత్తం ఇట్లా అల్లుకున్నాం, మొత్తం అయింది బుట్ట. ఇప్పుడు మనం హ్యాండిల్ వేసుకున్నాం. చేతులు ఒక దిక్కు రెండు పెట్టుకోవాలి, ఇవి ఒక దిక్కు ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే రెండు రెండు పెట్టుకున్నాం అనుకో బాగా దొడ్డు వస్తాయి, చేతులు పట్టుకోరాదు అన్నట్టుగా. ఇక ఇప్పుడు మొదలు పెడతాను చూడండి. చేతులు బుట్ట హ్యాండిల్స్, ఇక మల్క ఇట్లా ఒక చేత పట్టుకోవాలి. ఇది ఒక చేత పట్టుకొని ఎడవ చేత ఇగ్గాలి. ఇటు వచ్చినప్పుడు ఇట్లా దగ్గరికి అనుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. ఈ రెండేళ్లతో పట్టుకోవాలి బుట్ట, ఈ వైర్లు. ఓకేనా? ఇక ఇక్కడ ఈ చెయ్యి మాత్రం ఇక్కడనే ఉండాలి, ఇట్లా దగ్గరికి అనుకోవాలి. ఇది దగ్గరికి అనుకొని ఏళ్ళు మాత్రం విడిచిపెట్టద్దు, విడిచిపెడితే మళ్ళీ బుట్ట లూజ్ అవుతుంది. ఇది హ్యాండిల్ ఇట్లా మలికేసుకోవాలి. ఒక్క దాంట్లోకి వెళ్ళి రెండు తీసుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా తీసుకుంటా మలికేసుకోవాలి. ఇట్లా ఎప్పుడైనా కానీ ఈ వైర్ను ఇట్లా ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే ఇక్కడ మలికత్తుంది అన్నట్టుగా మంచిగా. ఇక దీన్ని ఇట్లా అనుకోవాలి. ఎప్పుడైనా కిందికి ఉండాలి, ఇక వైరు కిందికి రావాలి. కిందికి ఇట్లా కిందికి ఉండాలి. కిందికి ఉంటేనే ఇక మళ్ళీ ఇప్పుడు కిందికి వచ్చినాక ఇట్లా అనుకోవాలి. మళ్ళీ కేసుడు మంచిగా అర్థం చేసుకోర్రి. మంచిగా డిజైన్ వస్తుంది ఇట్లా అల్లుకుంటే. చేతుల విన అల్లుతాయి, సన్న ఉంటాయి వైర్లు కాబట్టి అంత అట్రాక్షన్ అనిపించేది. ఈ అల్లుకో మంచిగా అనిపిస్తుంది, పుట్టకు కూడా షో ఉంటుంది అన్నట్టుగా మంచిగా. మనకి ఎప్పుడైనా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చది వచ్చింది అనుకో వైరు, మనం పింక్ పెట్టుకోవాలి. ఇక్కడ పింక్ వచ్చింది అనుకో ఇక్కడ పచ్చది పెట్టుకోవాలి. ఇది చేతులు, అప్పుడైతేనే ఈ బుట్టకు మంచిగా కనబడుతుంది. హ్యాండిల్ అర్థమవుతుందా? మంచిగా అర్థం కాకుంటే కొద్దిగా చూసుకుంటూ జరుపుకుంటూ చూడండి, మంచిగా అర్థమవుతుంది. జూమ్ చేసుకోరి అర్థం కాకుంటే. ఎప్పుడైనా కానీ ఇట్లా ఈ రెండేళ్ళల్లో ఇట్లా ఈ వైర్ ఉంచుకొని పైన ఎక్కువ వైర్ ఉంచుకొని అప్పుడు మనం వైర్ను తీసుకోవాలి. తీసుకుంటే జరగదు, లూజ్ కాదన్నట్టుగా వైర్. ఇట్లా ఇట్లా ఇగ్గున్నప్పుడు చెయ్యి ఇక్కడనే ఉండాలి. మళ్ళీ బోసేత పట్టుకోవాలి. ఎడవ చేతికి వైర్ తీసుకున్నప్పుడు మంచిగా వస్తుంది ఇక డిజైన్. ఇక ఇట్లా వస్తుంది వైరు. చూసారా డిజైన్ ఎట్లా వచ్చిందో? మనం బుట్ట అయితే మొత్తం ఇట్లా అల్లుకున్నాం, మొత్తం అల్లినాక మొత్తం అయింది బుట్ట. ఇప్పుడు మనం హ్యాండిల్ వేసుకున్నాం. చేతులు ఒక దిక్కు రెండు పెట్టుకోవాలి, ఇవి ఒక దిక్కు ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే రెండు రెండు పెట్టుకున్నాం అనుకో బాగా దొడ్డు వస్తాయి, చేతులు పట్టుకోరాదు అన్నట్టుగా. ఇక ఇప్పుడు మొదలు పెడతాను చూడండి. చేతులు బుట్ట హ్యాండిల్స్, ఇక మల్క ఇట్లా ఒక చేత పట్టుకోవాలి. ఇది ఒక చేత పట్టుకొని ఎడవ చేత ఇగ్గాలి. ఇటు వచ్చినప్పుడు ఇట్లా దగ్గరికి అనుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. ఈ రెండేళ్లతో పట్టుకోవాలి బుట్ట, ఈ వైర్లు. ఓకేనా? ఇక ఇక్కడ ఈ చెయ్యి మాత్రం ఇక్కడనే ఉండాలి, ఇట్లా దగ్గరికి అనుకోవాలి. ఇది దగ్గరికి అనుకొని ఏళ్ళు మాత్రం విడిచిపెట్టద్దు, విడిచిపెడితే మళ్ళీ
బుట్ట లూజ్ అవుతుంది ఇది హ్యాండిల్. ఇట్లా మలికేసుకోవాలి. ఒక్క దాంట్లోకి వెళ్ళి 2 తీసుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా తీసుకుంటా మలికేసుకోవాలి. ఇట్లా ఎప్పుడైనా కానీ ఈ వైర్ను ఇట్లా ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే ఇక్కడ మలికత్తుంది అన్నట్టుగా మంచిగా. ఇక దీన్ని ఇట్లా అనుకోవాలి. ఎప్పుడైనా కిందికి ఉండాలి. వైరు కిందికి రావాలి. కిందికి ఇట్లా కిందికి ఉండాలి. కిందికి ఉంటేనే ఇక మళ్ళీ ఇప్పుడు కిందికి వచ్చినాక ఇట్లా అనుకోవాలి. మలికేసుడు మంచిగా అర్థం చేసుకోర్రి. మంచిగా డిజైన్ వస్తుంది ఇట్లా అల్లుకుంటే. చేతుల విన అల్లుతాయి, సన్న ఉంటాయి వైర్లు కాబట్టి అంత అట్రాక్షన్ అనిపించేది. ఈ అల్లుక మంచిగా అనిపిస్తుంది. పుట్టకు కూడా షో ఉంటుంది అన్నట్టుగా మంచిగా. మనకి ఎప్పుడైనా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చది వచ్చింది అనుకో వైరు, మనం పింక్ పెట్టుకోవాలి. ఇక్కడ పింక్ వచ్చింది అనుకో, ఇక్కడ పచ్చది పెట్టుకోవాలి. ఇది చేతులు. అప్పుడైతేనే ఈ బుట్టకు మంచిగా కనబడుతుంది. హ్యాండిల్ అర్థమవుతుందా? మంచిగా అర్థం కాకుంటే కొద్దిగా చూసుకుంటూ జరుపుకుంటూ చూడండి. మంచిగా అర్థమవుతుంది. జూమ్ చేసుకోరి అర్థం కాకుంటే. ఎప్పుడైనా కానీ ఇట్లా ఈ 2 ఏళ్ళల్లో ఇట్లా ఈ వైర్ ఉంచుకొని పైన ఎక్కువ వైర్ ఉంచుకొని అప్పుడు మనం వైర్ను తీసుకోవాలి. తీసుకుంటే జరగదు, లూజ్ కాదన్నట్టుగా వైర్. ఇట్లా ఇట్లా ఇంకున్నప్పుడు చెయ్యి ఇక్కడనే ఉండాలి. మళ్ళీ బోసేత పట్టుకోవాలి. ఎడమ చేతికి వైర్ తీసుకున్నప్పుడు మంచిగా వస్తుంది ఇక డిజైన్. ఇక ఇట్లా వస్తుంది వైరు. చూసారా డిజైన్ ఎట్లా వచ్చిందో? ఇది మొత్తం అల్లినాక చూపెడతా. మొత్తం అల్లినాక బుట్ట రెడీ అయింది. మొత్తం హ్యాండిల్ వేసిన ఇట్లా బటన్స్ వేసుకోవాలి. మంచిగా ఉంటాయి, షో ఉంటాయి బుట్ట. చేతులు ఇక స్టాండ్ ఎట్లా వచ్చినాయి మంచిగా ఇట్లా పెట్టుకోవాలి. బాగా దుడ్డు పెట్టుకుంటే చేతులకు ఇట్లా ఊరాయి అన్నట్టుగా. అందుకనే ఇట్లా నేను చూపించిన విధానంగా చేతులు అల్లుకొని మొదలుపెట్టుడు చెప్పిన. అంటే బుట్ట మొదలుపెట్టిన వచ్చిన వాళ్ళకైతేనే ఈ వైరు మార్చుకునేది చెప్పిన. కింద వైరు ఇక్కడ ఈ పచ్చ వైరు మార్చుకునేది చెప్పిన. ఈ మీకు అడుగు అల్లరాని వాళ్ళకు ఉసుతా చెప్పండి ఎట్లనో అంటే మీరు కామెంట్ రూపంలో పెడితే నేను మొదలు కూడా పెట్టి చూపెడతా. బుట్టను ఎట్లా అల్లుకునే విధానం చెప్తా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇది కూరగాయల బుట్ట.